అందుకే రెడ్ వేసుకుందాం మేము. అమ్మ ఫస్ట్ టైం బస్కి వచ్చింది. నాకేం భయమైందని తెలియజేయాలని తెలిసింది ఇప్పుడు తెలిసింది. ఒకటే ఆ చేసిన అంటారు, నాకేదో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక ఏం చేసిన పేర్లు అర్థం కాలే ఫస్ట్ నీకు. బస్ స్టాండ్ అనాలట. సిబిఎస్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ అంటే ఇంకా బస్ స్టాండ్ ఎంత దిగమన్నా అటే ఉంది, గిన్నెలు ఉన్నాయి. బాటిల్ తెచ్చుకోలే, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి ఎప్పుడు ఎండాకాలం. పక్కన ఫోన్ తీసిన అప్పుడు అమ్మమ్మ ఫోన్, దాంట్లో గేమ్లు ఉన్నాయి కదా నువ్వు ఎక్కించినాయి. రేపు షూటింగ్ ఉంది అందుకే. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జడ కూడా వేసుకోలేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల బయటికి వెళ్ళి వచ్చాము. కొంచెం వర్క్ కూడా ఎక్కువ ఉందన్నమాట, ఇంట్లో వర్క్, వీడియోస్ ఇవన్నీ. ఫస్ట్ టైం మా అమ్మ బస్కి వస్తుంది అనమాట, వెయిట్ చేస్తున్నాం మేము. అది ఈవెన్ బాబు ఎప్పుడు వస్తుంది అమ్మమ్మ అని దాచుకొని మరీ చూస్తున్నాడు. ఎందుకంటే సడన్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో మనకి దీవెనకు షూటింగ్ వచ్చిందనమాట, మదర్స్ డే స్పెషల్గా. దానికోసం దీవెన వాళ్ళ మదర్ అంటే నేను, మా మదర్ అనమాట. అలాగే యోధ కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఆల్రెడీ. ఇంకా నాకు కొంచెం క్లారిటీ రావట్లేదు ఫోను, దానికోసం అనేసి అమ్మని రమ్మంటే వచ్చింది. అదనమాట సంగతి. వచ్చిన తర్వాత మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం అనమాట మా అమ్మ షూటింగ్ చూడడం. దీవెన షూటింగ్ 3 years నుండి వెళ్తుంది, తనకి 3 years ఉన్నప్పటి నుంచి. కానీ ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ షూటింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది చూడడము. మేమైతే జబర్దస్త్కి వెళ్ళాము, దేశముదులకి వెళ్ళాము, మూవీ షూటింగ్కి వెళ్ళాము, షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళాము, ఆల్మోస్ట్ అన్నిటికి వెళ్ళాను నేను కూడా. కాకపోతే ఇది మా అమ్మకి ఫస్ట్ టైం అనమాట. ఎండాకాలం ఎప్పుడైనా వాటర్ తెచ్చుకోవాలి పక్కన, ఒక బాటిల్ కొనుక్కోపోయినా. దీవెనకి యోధాకి డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది, అందుకే ఈరోజు మధ్యాహ్నం అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళారనమాట. ఇప్పుడు అయిపోయింది, వాళ్ళు కూడా వస్తున్నారు. టైం 9 అయింది. రేపటికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేశాను. ఇంకా దీవెన డ్రెస్ ఒకటి రాలేదు, హాఫ్ శారీ. అది వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఎక్కడ తీసుకున్నాము ఏంటనేది. ఎట్లా అనిపించింది బస్సులో ఫస్ట్ టైం రావడం? మంచిదే ఉంది. ఏ బస్ అయినా బస్ స్టాండ్ వస్తుందట. వస్తుంది మరి అదే ఫస్ట్ అక్కడ దాకా వస్తుంది, కానీ నీకు అది అక్కడ దిగాలని తెలియాలి, అందుకే చెప్పినావు సిబిఎస్ అని. ఇక బస్ స్టాండ్ అంటే ఏం లేదు, వాళ్ళు దిగింది చిన్న టేజీల కానీ తీసుకుంటూ వచ్చారు. బస్ స్టాండ్ అదట మరి ఇంకో రెండు దుక్కుల బాధ. మరి అక్కడ దిగితేనే ఇటు వచ్చే బస్సులు ఉండే. నువ్వు వేరే వాళ్ళు అడిగిపోతే అటు బస్ స్టాండ్ పోతే ఆడ మైక్ పెట్టి చెప్తుండే. అర్ధగంట కూర్చున్నా నేను. ఆడ 8 వచ్చిన. లేవు బార్బండ బస్సు కావాలంటే ఆయన చెప్తూనే ఉన్నాడు పోయేది. ఇక్కడికి వచ్చినాక ఈజీనే గుర్తు చెక్ పోస్ట్ అని చెప్పిండా? అంటనే ఉండాలి, డ్రైవర్ అంటనే ఉండు. అంటనే ఉండు. 2-3 అమ్మాయిలు కూడా దిగారు. అదే పిల్లలు ట్రైన్కి వస్తారు ఇప్పుడు. మళ్ళీ ఇంకా అదే ఇక స్టార్టింగ్ పిల్లలు దాటి ఇటు వచ్చింది. 9:30 అయింది. మిక్సీలో చేసిన, మెత్తగా పట్టలేదు. ఎట్లుంది, బాగుందా? ఎల్లిపాయలా? అవి పెద్ద పెద్ద ఇంతలా ఉన్నాయి. దీవెన్ సౌండ్ తగ్గించు. ఒక ముద్ద పెట్టి చెప్తా. పెద్ద ఓకే, 2 నాకేనా?
పెట్టొచ్చు కదా దీవెన్. వద్దంటలే వద్దంటలే. మంచిగా పెట్టు ప్రేమగా. దీవెన్ అట్లా ఫుడ్ అట్లా చేయొద్దు. పెట్టు అన్నం పెట్టు. అన్నం పెట్టామంటే ఇట్లా మొత్తం కింద పడింది. అది కింద పడింది. ఫస్ట్ నువ్వు పెట్టు మరి పెట్టు. ఇప్పుడైనా పెట్టు తినిపించు. ఓకే అండి వచ్చారనమాట మా దీవెన వాళ్ళు కూడా ప్రాక్టీస్కి వెళ్ళి. క్రికెట్ చూస్తుంది. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ అంట. ఆర్సీబీ ఫ్యాన్ అందుకే రెడ్ వేసుకుందాం మేము. ఆర్సీబీ ఫ్యాన్ అంట అందుకే రెడ్ వేసుకుంటా. దాంట్లో వైట్ ఉంటది. అందరం తల స్నానం చేసాము. రేపు మార్నింగ్ 5కే లేగాలి కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది. తల స్నానం చేసి నువ్వు ఎటుంటే నేను ఆర్సీబీ. నేను కూడా ఆర్సీబీ. ఫస్ట్ ఆర్సీబీ. నాన్నకి వెళ్ళి ఉండవు ముంబైకి వెళ్ళి ఉంటా. ఫస్ట్ ఆర్సీబీ, తర్వాత సిఎస్కే, తర్వాత ముంబై, తర్వాత సన్ రైజర్స్, తర్వాత ఇంకా పడుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 పడుకోవాలి. ఆల్రెడీ తినేసాము, ఫ్రెష్ అయ్యాము. మార్నింగ్ లేగాలి. ఆల్రెడీ స్కూల్ ఉంటే లేవాలి, షూటింగ్ ఉంటే లేగాలి. ఎప్పుడు లేచుడే జీవితం అంతా. ఎలా అయింది డాన్స్ ప్రాక్టీస్? లెఫ్ట్ హ్యాండ్ తో కాదు తినిపించేది. ఇది సెల్ఫీ కెమెరా అట్లే కనిపిస్తుంది. స్టేడియం బయటకు వెళ్ళిపోవాలి. ఎవరు మనుషుల బాలా? బాల్ బంద్ చేయక పడుకోవాలి. ఇక 10:30. నువ్వా? పొద్దున స్కూల్ ఉంటే స్కూల్ కి ఒక 10 minutes ముందు లేస్తాడు. సతాయిస్తాడు. సతాయిస్తాడు స్కూల్ కి లేవాలంటే అసలు వీడితోటి. పొద్దున ఏమైంది స్కూల్లో నేను అట్లా ఏమి ఉండను సరే అని చెప్పేసి నేను మళ్ళీ బండి ఎడికి తిప్పిన స్కూల్ పోదాం ప్రిన్సిపల్ సార్ దగ్గర. ఇట్లా మీరు బైక్ తీయండి, ఇట్లా పిల్లిలాగా ఇట్లా చేస్తాడు. బైక్ తీయాలంటే బైక్ ఇట్లా కూర్చుంటాడు. పెద్ద మూతి తుడుచుకొని వాటర్ తాగు మమ్మీ. అయిపోయింది పడుకోవాలిగా తొందరగా. ఇంకా షూటింగ్ దగ్గర వీడియో ఇంకొకటి షూట్ చేస్తాము వీలుంటే. మ్యాక్సిమం దీవెనకి డ్రెస్సెస్ కూడా వచ్చాయి అన్నమాట. మన సాయి ఈషా కలెక్షన్స్ నుండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, చూడండి. చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది. ఫ్రాక్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, చుడీదార్స్ ఉన్నాయి, ఫుల్ స్టిచ్డ్ బ్లౌజెస్ ఉన్నాయి, లెహంగా హాఫ్ సారీస్ ఉన్నాయి, లెహంగాస్ ఉన్నాయి. ఇప్పుడే వచ్చాయి. ఇదిగోండి నేను రేపు వేసుకోవాల్సిన కూడా పక్కన పెట్టాను. ఇంకా మా దీవెనది ఒక్కటి ఇప్పుడే ర్యాపిడోలో పంపించారనమాట. ఇంకా స్టిక్కర్స్, మేకప్ ఇవన్నీ వాళ్ళ నాన్న ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. నేను వెళ్ళి మేకప్ అయిపోయే షూటింగ్ ఉందని అది కూడా పక్కన పెట్టాను, టెన్షన్ ఉండదని. ఇదేమో యోధక్కకి, ఇదేమో దీవెనక్కకి, ఇద్దరికి. దీనికి సంబంధించిన ఇప్పుడు సెట్ చేయాలి. మన సాయి ఈషా కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి కలెక్షన్ అంతా. బ్లౌజ్ చూస్తాను, బ్లౌజ్ ఇక్కడ ఉంది. దీవెన ఒకసారి బ్లౌజ్ వేసుకొని చూడు అక్కడికి వెళ్ళిన తర్వాత. లైటింగ్ ఆపోజిట్ ఉన్నావా? ఇదనమాట ఫుల్ లెహంగా హాఫ్ సారీ వచ్చింది మనకి. చాలా బాగా చేశారు స్టిచ్చింగ్ అయితే. చాలా మంది ఆర్డర్ చేస్తున్నారండి. టక్క టక్క అయిపోతున్నాయి. పెట్టిన ప్రతి వీడియోకి 5-10 minutes లోనే. 10th క్లాస్
నేను అప్పుడే నేను నాన్నకన్నా పెద్ద. చాలా మంది ఇదే కలర్ లో బాటిల్ గ్రీన్ కలర్ ఒకటి దానికోసం పోటీ పడుతున్నారు అందరూ. వాట్సాప్ చేయండి, నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ఇస్తాము. చాలా చాలా బాగున్నాయి, మంచి రీచ్ ఇచ్చారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీకు కూడా కావాలనుకుంటే తీసుకోండి. ఇది వచ్చేసి చున్నీ అన్నమాట. ఇంక ఇది ఫుల్ గా లెహంగా, చాలా తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి, క్వాలిటీ అయితే అదిరిపోయింది. ఇది వచ్చేసి బ్లౌజ్. అవును, మనం వేసుకున్న తర్వాత రేపు అక్కడ మేకప్ వేసి ఆర్నమెంట్స్ అన్ని పెట్టుకొని హెయిర్ స్టైల్ వేసిన తర్వాత సెట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇప్పుడు సెట్ సరిపోయిందా లేదా అనేసి చూసుకోవాలి. ఎటు పెట్టి చూపిస్తున్నారు దాన్ని, ఎటు పడితే అట్లా ఎట్లా పడితే అట్లా థ్రెడ్ తీసి నీట్గా చూపించాలి. ఇక్కడ పట్టుకోవాలి షోల్డర్స్, ఇది షోల్డరు, అది ఒకటి షోల్డరు. ఇది బ్లౌజ్ అండి, ఎల్బో వరకు పెట్టించాము. వీడు చూడండి మధ్యలో ఇది దుప్పట్టా, సారీ ఓని ఇచ్చారు. ఇది హాఫ్ సారీ మీదకి. సినిమాలో